66 రోజులు 6713 కిలోమీటర్లు 15 రాష్ట్రాల గుండా భారత్ జోడో న్యాయ యాత్ర ఈ నెల 14న ఇంపాల్లో ప్రారంభించనున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో యాత్ర మార్గం ఖరారు. మొత్తానికి రాహుల్ మొన్నటిదాకానేమో జోడో యాత్ర భారత్ జోడో యాత్ర అంటే మొత్తం దేశాన్ని కలుపుదాం అని చెప్పి ఇది ఎప్పుడో కాంశీరామ్ గారు చేసింది. సమాజ్ జోడో అని ఎప్పుడో చేసింది ఆయన 82, 83లో చేసింది. ఈయన కొత్తగా భారత్ జోడో యాత్ర అని ఈయన చేసిండు. అది ఇప్పుడేం చెప్తాను భారత్ న్యాయ యాత్ర అని. న్యాయాన్ని హరించేదే మీరు కాదయ్యా. ఒకటి మోడీ, 2 మీరు. మా పేదోళ్లకు కనీసం ఎకరం భూమి లేకుండా న్యాయం చేయకుండా మనం నాగం చేసిందే మీరు. మళ్ళీ మీరే న్యాయయాత్రలు అంటారు. దేశాన్ని దేశ ప్రజలను కులంతో విడగొట్టేదే మీరు. కుల నిర్మూలన చట్టం ఎవరు చేయాలి? మనం నిజంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళ తాత నాడు నెహ్రూ చేయాలి దీన్ని. ఎందుకంటే మొట్టమొదటి ప్రధానమంత్రి వీళ్ళ తాతే కాబట్టి, వీళ్ళ ముత్తాతే కాబట్టి కుల నిర్మూలన అనే ఒక చట్టం చేస్తే ఈరోజు దళితుడు అని, ఒక బీసీ అని, ఒక ఓసీ అని, ఒక ఎస్టీ అని ఉండకపోవు. అంత సమానం ముందు రెండే ఉండు. ఓడు ధనికుడు, ఓడు పేదోడు, ఈ రెండే ఉండు. కానీ ఆ రోజు వీళ్ళ తాత కొట్టేయలేదు, వీళ్ళ నాయనమ్మ కొట్టేయలేదు, వీళ్ళ అయ్య కొట్టేయలేదు. ఇప్పుడు ఈయన కూడా కొట్టేయాడు. గట్టనే ఉండాలి. కులాలు ఉంటేనే కులాలు కొట్టుకొని వస్తారు. వీళ్ళు రాజకీయంలోకి వస్తారు. ఇక కొట్టేయాలనుకుంటే గీ సాహసవంతుడు కొట్టేయాలి. మోడీ కొట్టేయాలి, లేకపోతే అంతకుముందు అటల్ వాజ్పేయి గారు కొట్టేయాలి. వాళ్ళు కూడా కొట్టేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇక కులం ఉంటేనే నయం. ఎందుకంటే సనాతన ధర్మంలో కులందే ముఖ్య పాత్ర. వాళ్ళు కొట్టేయాలి. ఇప్పుడు ఈయన అంటాడు మళ్ళీ న్యాయ యాత్ర అంటాడు. ఎట్లా న్యాయం చేస్తావు? కులాలు ఉండగానే ఎట్లా న్యాయం చేస్తావు? చేయలేవు. ముందు అవి కొట్టేసే పని చేయరు. అట్లనే న్యాయయాత్రలో తిరుక్కుంటే జరిగి మన తెలంగాణకు రా. ఇంతవరకు రైతు బంధు వల్లే, పింఛన్లు వల్లే, నిరుద్యోగులకు 4000 పింఛన్లు వల్లే. 4000 పింఛన్లు అంటే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. ఏది వల్లే. జర చూసి ఆ న్యాయం ఏందో ఇక్కడ తెలంగాణ ప్రజలకు కూడా చేసిపో.